గౌరీ మరియు గంగ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నివసించేవారు. అక్క గౌరీ బుద్ధిమంతురాలు, ఓర్పు, సహనం, సమయస్ఫూర్తి కలగలిపిన అమ్మాయి మరియు ఇంటి పని వంట పని కూడా చాలా బాగా చేస్తుంది. కానీ చెల్లి అయిన గంగకు మాత్రం ఎప్పుడూ తన అందం పైనే మక్కువ ఎక్కువ. చురుకుదనం, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం మరియు గర్వం కలిగిన అమ్మాయి. ఒకరోజు ఒక వృద్ధ మహర్షి వారి గ్రామానికి వచ్చి త్వరలో వారి గ్రామం కరువులో మునిగిపోతుందని చెప్తాడు. మీ గ్రామానికి శాశ్వతమైన ఆనందం మరియు శ్రేయస్సును చేర్చేందుకు ఎవరైనా ఒకరు అడవులలో రహస్యంగా దాగి ఉన్న ఒక ఇంద్రధనస్సు యొక్క 7 రంగులను సేకరించాలి అని చెప్తాడు. కానీ ఊరి జనం అందరూ అది విని చాలా భయపడతారు, ఎందుకంటే ఆ అడవి చాలా భయంకరమైనది. కానీ గంగా గౌరీ మాత్రం తమ స్వచ్ఛమైన హృదయాలతో ఆ సవాలును స్వీకరిస్తారు. తాము ఆ కొండలలో అడవులలో రహస్యంగా దాగి ఉన్న ఇంద్రధనుస్సు రంగులను తెస్తామని చెప్పి అడవులకు బయలుదేరుతారు. అక్కా చెల్లెళ్ళు తమ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంతో తమ బట్టలన్నీ సర్దుకొని కొద్ది కాలంలోనే వారు తమ మొదటి సవాల్ను ఎదుర్కొంటారు. వారు అతి భయానక శబ్దాలతో నిండిన ఒక చీకటి అడవిని చేరుకుంటారు. ఒక సింహం తన గుహలో ఎరుపు రంగు కాంతి గల ఒక వెలిగే ముత్యాన్ని కాపాడుతూ ఉంటుంది. సింహాన్ని చూడగానే చెల్లెలు గంగ భయంతో పారిపోవాలని అనుకుంటుంది. కానీ గౌరీ మాత్రం ప్రశాంతంగా సింహం దగ్గరికి వెళ్లి ఆ సింహాన్ని మచ్చిక చేసుకుని భయపడకుండా మంచి మాటలు చెప్పింది. అప్పుడు సింహం వారిద్దరికి ఆ ఎరుపు రంగు ముత్యాన్ని చేరుకునేందుకు పక్కకు జరిగి దారిని ఇస్తుంది. దీని ద్వారా ధైర్యం కేవలం పోరాడటం మాత్రమే కాదు, భయాన్ని ఎదుర్కోవడం అని కూడా మనం తెలుసుకోవాలి. ఒక ఎడారిలో వారు ఒక ఎండిపోయిన నారింజ నదిని కనుగొన్నారు. సమీపంలోనే ఒక వృద్ధ మహిళ దాహంతో బలహీనంగా కూర్చుని ఉంటుంది. చెల్లి గంగ మాత్రం దూరంలో ఉన్న నారింజ పువ్వును మాత్రమే చూస్తూ ఉంటుంది. కానీ అక్క గౌరీ ఆ వృద్ధ మహిళకు నీరు తాగిస్తుంది. అకస్మాత్తుగా ఆ పువ్వు వారి వైపుకు తనకు తానుగా వచ్చేస్తుంది. అంతేకాకుండా నది తిరిగి ప్రవహించడం ప్రారంభమవుతుంది. దీని ద్వారా మనం కరుణ అనేది అనూహ్యమైన ఫలితాలను తెచ్చిపెట్టగలదు అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తెలుసుకుంటారు. వారు ఒక పర్వతం ఎక్కుతారు. అక్కడ శిఖరంపై ఒక బంగారు కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. మధ్యలో గంగ ఇక తను ఎక్కలేనని వెనక్కి వెళ్లిపోదామని అంటుంది. కానీ అక్క గౌరీ మాత్రం గంగను ప్రోత్సహించి ఆ కొండని ఎక్కేలా చేస్తుంది. చివరకు వారు ఆ శిఖరాన్ని చేరుకొని ఆ పసుపు రంగు రత్నాన్ని తీసుకుంటారు. దీని ద్వారా వారిద్దరూ ఆశ అనేది మనల్ని ముందుకు నడిపించే కాంతి అని తెలుసుకుంటారు. తరువాత ఒక పచ్చని లోయలో వారు ప్రకాశించే ఒక ఆకుపచ్చ ఫలం ఉన్న చెట్టుని చూస్తారు. కానీ గంగ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చెట్టు కొమ్ములు దూరంగా వెళ్లిపోతాయి. కానీ అక్క గౌరీ ఆశ వదులుకోకుండా ఆ చెట్టు వేల దగ్గర మొత్తం శుభ్రం చేసి ఆ చెట్టుకి నీరు పోస్తారు. అప్పుడు వెంటనే ఆ చెట్టు కృతజ్ఞతతో వారికి ఆ ఆకుపచ్చ ఫలాన్ని అందజేస్తుంది. దీని ద్వారా వారిద్దరూ అభివృద్ధి అనేది శ్రద్ధ మరియు ఓర్పుతో వస్తుంది అని తెలుసుకుంటారు. ఇక నీలిరంగు కోసం ఒక విశాలమైన ప్రవహిస్తున్న నది దగ్గరికి వెళతారు. ఒక పడవ నడిపే వ్యక్తి వారిని నది దాటడానికి సహాయం చేస్తానని చెబుతాడు. కానీ ముందుగా నది దాటడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. గంగ ఆ పడవ నడిపే వాడిపైన నమ్మకం లేకుండా ఎక్కడ వారిని మోసం చేస్తారో అని డబ్బులు ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. కానీ అక్క గౌరీ మాత్రం ఇక వాళ్ళు చేసేది ఏమీ లేదని అతనిపై నమ్మకం ఉంచి అతనికి డబ్బులు ఇచ్చి పడవను ఎక్కుతారు. పడవ నడిపేవాడు వారిద్దరిని నది దాటడానికి సహాయపడటమే కాకుండా నీలం బిందువును బహుమతిగా అందజేస్తాడు. దీని ద్వారా వాళ్ళిద్దరూ అవసరమైనప్పుడు ఇతరుల పైన నమ్మకం ఉంచడం ముఖ్యమని గ్రహిస్తారు. తరువాత ఒక ప్రశాంతమైన గుహలో వారు జ్ఞానవంతమైన గుడ్లగూబను ఎదుర్కొన్నారు. అది గోధుమ రంగు కాంతిని కాపాడుతూ ఉంటుంది. గుడ్లగూబ వారిద్దరిని చిక్కు ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. వారి మేధస్సును పరీక్షించేందుకు ఇలా చేస్తుంది. గంగ యొక్క చురుకుదనం మరియు గౌరీ యొక్క సమయస్ఫూర్తితో వారు సరియైన సమాధానాలను చెప్తారు. గుడ్లగూబ వారి సమాధానాలకు మెచ్చి వారికి ఆ గోధుమ రంగు రత్నాన్ని అందజేస్తుంది. దీని ద్వారా చురుకుదనం మరియు జాగ్రత్తగా ఆలోచించడం ఇంకా సమయస్ఫూర్తి కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది అని ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కనుగొంటారు. చివరి రంగు కోసం ఆ అక్క చెల్లెళ్ళు ఒక స్ఫటిక సరస్సుని చేరుకుంటారు. కానీ ఈ చివరి రంగు కోసం అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఆలోచించి కలిసి కట్టుగా పనిచేయాల్సి ఉంటుంది.
కానీ మొదట్లో చెల్లి మాత్రం అక్క మాటను వినదు. తాను ఒక్కటే రంగును వెతుకుతానని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అందులో విఫలం అవ్వడంతో ఇంకేమీ చేసేది లేక అక్కా చెల్లెలు ఇద్దరూ కలిసి ఒక అద్దాన్ని ఉపయోగించి కాంతిని ప్రతిబింబ చేయొచ్చని కలిసికట్టుగా ఆలోచించి గ్రహిస్తారు. వారు ఆలోచనలను కలవడంతో వారు విజయవంతంగా ఉదయపు కాంతిని సేకరిస్తారు. దీని ద్వారా ఐకమత్యం మరియు కలిసి పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ఇద్దరూ గ్రహిస్తారు. 7 రంగులను వారు మాయా సంచులలో సేకరించి అక్కా చెల్లెళ్ళు మహర్షి దగ్గరకు తిరిగి వస్తారు. ఇంద్రధనుస్సు రంగులు గ్రామం మీద అందంగా కనిపిస్తాయి. ఆనందం, శ్రేయస్సు మరియు ఐక్యతలను తీసుకుని వచ్చాయి. ఆ అక్కా చెల్లెళ్ళ సాహసాన్ని చూసి మహర్షి ఇలా అంటారు, ఈ బంధం ఈ గ్రామానికి ఎల్లప్పుడూ వెలుగును తీసుకుని వస్తుంది. మీరు నేర్చుకున్న విలువలను ఎప్పుడూ మరవకండి, కలిసికట్టుగా ఉండండి అని చెప్తారు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం కలిసి ఉంటేనే కష్టాలెన్నైనా ఎదిరించవచ్చు, ఐకమత్యమే మహాబలం అని తెలుసుకోవాలి.